దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సాధారణంగా మంచి ఫలితాలు దొరికితే బాగుండు అనిపిస్తుంది అందరికీ. కానీ ఫలితాన్ని లభించడానికి కావలసినంత సాధన చేద్దామని అనిపించదు. సాధన లేకుండానే ఫలితం వచ్చి చక్కగా ఒళ్ళో పడితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ సాధన లేకుండా పండు వచ్చి చేతిలో పడ్డా రుచిని ఆస్వాదించలేము. సాధన చేయడం అలవాటైతే పండు లభించకపోయినా ఆనందం మిగులుతుంది. కానీ మనం సాధన లేనప్పుడు కలిగే ఫలితం అని విలువని కూడా కోల్పోతుంది. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళి ఉంటారు, దర్శనం చేసి ఉంటారు. ఇప్పుడే తిరుపతికి 2 దారులు ఉన్నాయి. నడిచి వెళ్ళే దారి ఒకటి, కారులో వెళ్ళే దారి ఒకటి. ఇంకా కాస్త ఏ ఐపీ గారో విపి గారో విఐపి గారో వివిఐపి గారో అయితే ఆ వెళ్ళేటటువంటి కారు నేరుగా ఆలయం ముందు దాకా కూడా వెళ్ళి అక్కడ వారిని దింపేంతవరకు కూడా వెళుతుంది. ఇట్స్ ఓకే. మనం వాళ్ళ యొక్క వైభవాన్ని శంకించాల్సిన అవసరం లేదు. కానీ గుర్తించాల్సిన అంశం, నేరుగా కారులో గుడి ముందర దిగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ కారు ఎక్కి నేరుగా కింద దిగే వాడికి కలిగే ఆనంద అనుభూతి కంటే వెళ్ళాలి, దర్శించాలి, సేవించాలి అనుకుంటూ క్రింద నుంచి ఆ మెట్ల మించి నడిచి 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 వెళ్ళిన వాడికి ఎవరి రికమెండేషన్ అక్కర్లేకుండా ఆ పైదాకా వెళ్ళేటప్పటికీ నేరుగా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకోగలిగే సౌభాగ్యం, ఒక అదృష్టం ఏర్పడుతుంది. అప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయం, అలౌకికం. మనకి యత్నం చేయడం వల్ల, ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే, ఆ సాధనకి ఫలితంగా అది లభిస్తే అప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆ గాంభీర్యం, దాంట్లో ఉండేటటువంటి ఆ రుచిని మనం ఆస్వాదించగలుగుతాం. కష్టపడ్డవాడికి కదండి ఫలితం ఆనందాన్ని ఇస్తుంది. కష్టపడని వాడికి ఫలితం వాడికి మిగతా వాడితో సమానమే అవుతుంది. అంచేత ఫలం ప్రధానం కాదు, ఎప్పుడూను మనకి చేసే సాధనే ప్రధానం అని చెప్తారన్నమాట.
యోగము అంటే ఏమిటి అని రామానుజాచార్యుల వారు మరి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిన తర్వాత చక్కగా చెప్తారు. వైకుంఠానికి పోవడం ఆనందం కాదయా, వైకుంఠానికి వెళ్ళాలి 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 ఇలా ఉంటుందనుకుంటూ దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే సాధనే నిజమైన యోగం అంటే. దానికి ఆ ప్రయాణం చేసే మార్గానికి అర్చిరాది మార్గము అని పేరు. యోగి భవ అర్జున అని కృష్ణుడు ఆదేశిస్తాడు. దాంట్లో నువ్వు యోగివి కావాయా అన్నాడు ఆయన. ఏమిటి యోగి కావడం అంటే అని ప్రశ్న వేసుకుని దానికి వారు సమాధానం చెప్తారు. అర్చరాది మార్గ చింతన పరో భవ. ఆ దారిని స్మరించుకో, నీకు అదే నిజమైన ఆనందం. లౌకికంగా మనం చూద్దాం. పుట్టినరోజు పండుగ వస్తుంది అనుకోండి మన ఇంట్లో పిల్లాడికి. ఓ వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత వస్తుంది. వీడు కాస్త ఉన్నవాడే. పిల్లాడికి పాపం లేక లేక కలిగాడు. పుట్టినరోజు పండగ అది చేసుకోవాలి అని అనిపించింది. దానికి ఏర్పాట్లు చేస్తారు. ఎన్ని రోజులుగా చేస్తారు, ఎంతకాలం చేస్తారు? ఓ నెల రోజులో, లేకపోతే 10 రోజులో, 15 రోజులో, వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ మే బి, దే కీప్ ఆన్ జస్ట్ డూయింగ్ ద ఎఫర్ట్స్. ఈ నెల రోజుల్లో కూడా చేసే ప్రతి పని ఆ రోజుని దృష్టిలో పెట్టుకుని, సంపాదించే ప్రతి వస్తువు, నా ఫ్రెండ్స్ని ఎవరిని పిలుస్తా, ఎలా పిలుస్తా, ఎక్కడ కూర్చోపెడతా, ఏమి తినిపిస్తా, ఏమి వాళ్ళకి ఇస్తా, ఎలా ఇస్తా, ఎలా చేస్తా, ఇది ఒక ఆలోచన సాగుతూ ఉంటుంది. అది ఆనందం ఇస్తుంది. ఆలోచనే ఒక ఆనందం. దానికోసం చేసే ప్రతి పని ఒక ఆనందం. అది ఈ 10 రోజులో, 15 రోజులో, నెల రోజులో ఈ ఆలోచనతోటి సాగించే ప్రతి పని వాడికి ఆనందంగానే అనిపిస్తుంది, అద్భుతంగా అనిపిస్తుంది. నిజానికి ఆ పుట్టినరోజు పండగ వచ్చినాడు అంతా గోలగోల గడబడే. ఆ ముందర చేసుకున్న ఏర్పాట్లే ఆనందం తప్ప ఆ రోజు వచ్చేటప్పటికి ఇంక వాడు రావడం, వీడు రావడం, వాడిని రిసీవ్ చేసుకోవడం, వీడిని రిసీవ్ చేసుకోవడం, వాడిని కూర్చోబెట్టడం, వీడిని తినిపించడం, ఆ హడావిడితో మొత్తం అంతా అయిపోతుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, వీడు అక్కడ మిగిలిపోతాడు, అక్కడ అయిపోతుంది. ఆరక్షణం కూడా పాపం లోపలుండే ఆయన ముఖాన్ని చూసేటువంటి అవకాశమే కలగదు. ఆ ఆరక్షణంలో అక్కడ ఏదో కనిపిస్తుంది, అక్కడ ఒక వెలుతురు, అక్కడ ఆయన పెట్టుకునేటువంటి ఆ ముఖం మీద ఉండే ఆ తిరుమణి కాపు, ఆ బొట్టు కాస్త వాడికి దర్శనం అయితే అవుతుందేమో. ఇంతలో అటుపక్క వాడు తోసి, ఇటుపక్క వాడు తోసి, అటుపక్క వాడిని నలిపోయి, ఇటుపక్క వాడిని నలిపోయి, ఎందుకు నన్ను చేస్తాను, వాడి మీద మళ్ళీ కాసేపు దెబ్బలాట. ఈ వాడి మీద దెబ్బలాడే లోపల అక్కడ గుమ్మం ముందు వీడు బయటికి పోతాడో కూడా తెలియదు. వీడి అయ్యో ఏం చూసి వచ్చావరా అంటే, అబ్బా ఏదో బాగా అయిందండి, ఏదో బాగా అయిందంటాడు తప్ప అక్కడ ఏమి చూడలేదు వీడు. ఆ తోపిడి చూశాడు వీడు. కానీ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ ముందు ఒక 5 నెలల నుంచో 6 నెలల నుంచో తన జీతంలోంచి కొంత ధనాన్ని సేకరించి, దానికోసం కేటాయించి, దానికి టికెట్ బుక్ చేసి, దానికో రిజర్వేషన్స్ చేసి, దానికొక ప్రిపేర్ అయ్యి, రైలు దగ్గరికి వెళ్ళి, రైలు ఎక్కి, అందులో ప్రయాణం చేస్తూ, అక్కడి దిగి, అక్కడి నుంచి ఇది ఎంతో ఆలోచిస్తూ, ఊహిస్తూ దాని గురించి భావిస్తూ సాగించే ఈ ముందు కాలం ఉందే, దట్ గివ్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ జాయ్, నాట్ ద రియలైజేషన్, రైట్? ఫలం కంటే సాధన అనేదే నిజమైనటువంటి ఆనందం. ఆ సాధన చేసే వ్యక్తి యతి. ఆ యతనము అనేటటువంటిది కనుక వీడి మనస్సుకి అలవాటు చేసినట్లయితే వీడు తప్పనిసరిగా ఆ లభించేటటువంటిది అది ఎప్పుడు లభిస్తుందో అప్పుడు దాన్ని వాడు ఆస్వాదించగలుగుతాడు.
ప్రిపరేషన్ లేకుండా అది ఎదురైతే భలే కష్టం సుమండి. మనకి తమాషాగా ఒక గ్రామంలో జరిగిన విషయం చెప్తారండి. ఊణాధ్యాయం అని. ఒక ఊర్లో పాపం ఒక ఆయనే పంతులు గారు ఉండేవారు. ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఆయన ఒకడే పంతులు. ఎవడింట్లోనైనా అబ్దికాలు వస్తే భోజనానికి ఆయనే వెళ్ళాలి. భోజనానికి ఆయనే వెళ్ళాలంటే మరి అంత డిమాండ్ ఉండేటువంటి వ్యక్తి కనీసం ఒక వారం 10 రోజుల ముందే చెప్పకపోతే వాడిని బుక్ చేసుకోకపోతే వాడు దొరకడం కూడా కష్టం. చేత ఎవరికైనా వాడు రావాలంటే ముందుగా ఒక 1 వీక్ ముందర వాడి క్యాలెండర్లో దాన్ని నోట్ చేయించి పెట్టాలండి. అయితే ఈ వారం రోజులు వాడు ఏం చేస్తాడట వాడు అంటే ఈ వారం రోజులు వాడు ప్రిపేర్ అవుతాడనమాట. వాడి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఇది ప్రిపేర్ అవుతాడండి వాడు ఇలాగ పప్పు వేస్తాడు, 4 కూరలు వేస్తాడు, 4 పచ్చళ్ళు వేస్తాడు, అప్పాలు చేస్తాడు, నువ్వుండలు చేస్తాడు, ఇలా దాన్ని దీంట్లో కలుపుతా, దాన్ని దీంట్లో నంచుకుంటా, దీన్ని ఇలా వాడు ప్రిపేర్ అవుతాడండి బాగా. వీడు ఎంత బాగా ప్రిపేర్ అయితే ఆ వేళ వెళ్ళినప్పుడు అంత బాగా తినగలుగుతాడు. తమాషాగా చెప్తారండి. వాడు అలా ప్రిపేర్ అవుతూ ఎక్కడ కూర్చున్న వాడి పని అదే. ఎందుకంటే ఊళ్ళో ఒకడే కదా, చేత వాడు క్యాలెండర్ ఎప్పుడు బిజీయే. అయితే ఒక్కొక్కళ్ళ ఇంట్లోనూ ఒక్కొక్క రుచి ఉంటుంది, ఒక్కొక్కళ్ళ ఇంట్లోనూ ఒక్కొక్క రకమైన ప్రిపరేషన్ ఉంటుంది. అంచేత వాళ్ళు ఎలా చేస్తారో వీడికి అనుభవం ఉంటుంది. సో ఆ లైన్లో వీడు ప్రిపేర్ అవుతాడనమాట. పాపం ఒకసారి కూర్చున్నట్టండి ఇలాగా ఓ పెద్ద సోమవారం ఉపన్యాసాలు చెప్తుంటే వాడు అక్కడ ఆడియన్స్లో కూర్చున్నాడు. బట్ వాడు ఆడియన్స్లో కూర్చున్నాడు తప్ప వాడి మనస్సు ఆ ప్రిపరేషన్లోనే ఉంది వాడికి. అంచేత వాడు తింటున్నాడు, వాడు కూర్చుని అక్కడ ప్రవచనం వింటున్నాడు, లోపల సాగుతుంది. వాడింటికి పెడతా కదా రేపొద్దున. సో వాళ్ళు ఇలాగా మంచి చక్కగా ముద్దపప్పు వేస్తాడు, దాంట్లో మంచి ఆవు నెయ్యి పోస్తాడు, మరి దాంట్లో నంచుకోవడానికి మంచి పచ్చమిరపకాయలు పెడతాడు. సేమ్ మిరపకాయలు అని ఉంటాయి గోదావరి ప్రాంతాల్లో, సేమ్ మిరపకాయలు అని ఉంటాయి. సేమ్ మిరపకాయలు అంటే ఇంతింతే ఉంటాయండి, కానీ భలే భయంకరమైన కారంగా ఉంటాయి. కానీ అది ఆ ప్రాంతం వాళ్ళకి ఈ పప్పన్నం తినేటప్పుడు ఆ పక్కన దాంట్లో సాల్ట్ కూడా వేస్తారు. ఈ సీమిరపకాయ దాంట్లో నంచుకుని వీడు టక్కమని కొరుకుతాడనమాట అండి. అది తింటుంటే ఆ పప్పు రుచి బాగా పెరుగుతుంది. తినేవాడికి తెలుస్తుంది, అది మనకి తెలియదు కదా. వీడికి పాపం అది అలవాటు. అంచేత వీడు అక్కడ కూర్చున్నట్టండి. వీడు ప్రిపరేషన్ చేసుకుంటున్నాడు కదా, వాడు మంచి ముద్దపప్పు వేస్తాడు, దాంట్లో ఆవు నెయ్యి కలిపా బాగా మంచి చక్కగా వేడివేడి నెయ్యేమో మంచి చక్కగా బాగుంది. దాంట్లో ఇంతలో ఆ సీమిరపకాయలు ఉన్నాయి ఆ పక్కన, అది తీసి దాంట్లో నంచుకొని ఇది వేసి కొరికాను అనుకున్నాడండి. ఎక్కడ ఇది ఎంత అని వాడి ఆలోచనలో. కానీ వీడు అనుకోగానే ఆ కారం వీడికి పట్టింది. అబ్బా కారం అంటున్నాడు వీడు. ఆ కూర్చున్న వాళ్ళందరూ గాబరా, ఏమైంది వీడికి సడన్గా, ఇప్పటిదాకా బాగానే కూర్చున్నాడు కదా, ఏమైంది వీడికి సడన్గానే పాప వాళ్ళంతా గాబరా పడ్డ ప్రారంభించారు. ఒరే ఏమిట్రా, ఏమైందిరా, ఇక్కడే కూర్చున్నావు కదరా, ఏమి తిన్నావురా అంటాడు. నోరు మండుతోంది, కారం. వాడు సమాధానం చెప్పే స్థితి లేదు, వీడికి మండిపోతుంది. వీడి లక్షణం తెలిసిన వీడి ఫ్రెండ్ ఒకడు అప్పుడే వచ్చాడండి హాల్లోకి. వాడు చూశాడు వీడిని. నీ వీడి సరే మీరు కూర్చోండి, నీళ్లు అవేం పనికి రావద్దు ఇప్పుడు ఇక్కడ అని వాడు పక్కన కూర్చుని, ఎరా ఏంటి మిరపకాయ నవ్వలేవా, కారం బాగుందా, పర్లేదులే చూడు, ఆ పక్కన మంచి తీయటి పాయసం కూడా వేశారు, తీసుకో కాస్త, వేసుకో నోట్లో అన్నాడండి వాడు. ఆ పక్కన చూడు మంచి అప్పాలు కూడా చేశారు, మంచి బెల్లపు అప్పాలు, దాన్ని కూడా కొరకు కొంచెం. అక్కడ పాయసం లేదు, బెల్లపు అప్పాలు లేవు, కానీ వీడు భావనలో ఉన్నాడేమో. ఆ భావనలో వాడిని అలా ప్రిపేర్ చేసేటప్పటికి
అమ్మాయ అని పాపం వాడు కాస్త కుదుట పడ్డట్టండి వాడు అక్కడ. భావన, సాధన. నిజంగా తినేటప్పుడు ఆనందం ఉంటుందో లేదో మనకి తెలియదు, కానీ ప్రిపరేషన్, యూనో, ఎంత బాగా ప్రిపరేషన్ ఉంటే ఆ ఫలితాన్ని వాడంత చక్కగా ఆస్వాదించగలుగుతాడు. కనుక సాధన అనేది ప్రారంభించడం ముఖ్యము. ఎప్పుడో వస్తుంది లెద్దురు, ఏదో వస్తుంది లెద్దురు అంటూ ఊరుకోవడం బుద్ధిమంతుడి లక్షణము కాదు. సాధనని ప్రారంభించును. సాధనమున పనులు సమకూరు ధరలోన అని మనకి ఎప్పుడో చెప్పాడు పాపం వేమన గారు. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నాడు పాపం సినిమాకారుడు ఎవడో ఒక ఆయన. సాధనే ప్రధానం జీవితానికి. ఫలితమును నువ్వు ఎదురు చూడకము. ఫలితం లభించాల్సిందే, దాని మానాన్నది వస్తుంది. అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, ఎలా రావాలో అట్లా వస్తుంది. దాన్ని ఆశిస్తే నువ్వు చేయాల్సినటువంటి సాధన దెబ్బతింటుంది. దాంట్లో లోపాలు వస్తాయి, దాంట్లో తప్పులు చేరుతాయి. నువ్వు ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయనప్పుడు సాధన సవ్యంగా సాగుతుంది. ఫలితం మార్కులు రావడం అనుకోండి, సాధన ఏమిటి? బాగా చదవడం, సబ్జెక్ట్ మీద కమాండ్ సంపాదించడం, రైట్? కానీ వీడికి మార్కులు రావడమే లక్ష్యం. ఏం చేయొచ్చు? చదవడం ఎందుకండి? పరీక్ష ప్రశ్న పత్రాలు ఎవడు దిద్దుతున్నాడో తెలుసుకుంటే సరిపోయాయి. జాగ్రత్తగా వాడి దగ్గర వెళ్ళి మేనేజ్ చేసుకుంటే కావలసిన మార్కులేవో వాడే వేస్తాడు. లేకపోతే చూడండి, మార్కుల్లో కాస్త తేడాలు వస్తే మొత్తం దేశం అంతా, అసెంబ్లీ, లోక్సభ అంతా మొత్తం అట్టుడికిపోయింది చూడండి. ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్స్ అంటుంది. తెలిసిన వాడేవాడు మేనేజ్ చేసుకోగలుగుతాడు, రైట్? లక్ష్యం నీకు మార్కులు అయితే నువ్వు చదివే చదువులో క్వాలిటీ పోతుంది. నీకు చదువు రావడం ప్రధానమైతే చదువు. పరీక్ష రాస్తావా, మార్కులు వస్తాయా, మార్కులు పోతాయా, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్ ఎట్ ఆల్. నీకు సబ్జెక్ట్ నీకు హస్తగతమైనట్టయితే మార్కుల కోసం నువ్వెందుకు ఎదురు చూడాలయ్యా? అవి నీ కోసం వస్తాయి. సాధన మీద దృష్టి పెట్టి మనం కనుక ప్రవర్తించగలిగితే క్వాలిటీ పెరుగుతుంది. మన దేశంలో ప్రస్తుతానికి ఇప్పుడు అది అవసరం, సాధన అవసరము. యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజితాత్మనాం అంటాడు శ్రీకృష్ణుడు 5వ అధ్యాయపు 26వ శ్లోకంలో. సాధన చాలా అవసరం మనకి. అభితః వర్తతే, మంచి పదం వేసాడు నేను. సక్సెస్ అనేటటువంటిది కమ్స్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ టు యూ. మనవాడు చెప్తుంటారు, భద్రములు అన్ని వైపుల నుంచి నా మీద వర్షించుగాక అని అంటుంటారు చూడండి. ఆనో భద్రా క్రతవః అని అంటుంటారే, అట్లాగా అన్ని వైపుల నుంచి రావాలి. అభితః వర్తతే. పాపం కొంతమంది తెలియక ఈ అభితః వర్తతే అనేటటువంటి దానికి తమ వ్యాఖ్యల్లో బతికున్న వాళ్ళకి పోయిన వాళ్ళకి కూడా, బతికున్న వాళ్ళకి పోయిన వాళ్ళకి కూడా బ్రహ్మ నిర్వాణం వర్తతే. పోయిన వాళ్ళకి బ్రహ్మ నిర్వాణం ఏమిటో మనకు అర్థం కాదు. పోనీ ఉన్నవాళ్ళకంటే అనుకోవచ్చు, లేదు జీవన్ముక్తులకి అని అన్నారు. జీవన్ముక్తుడే అవుతాయండి అసలు. వాడు జీవన్ అయితే ముక్తుడు కాదు, ముక్తుడైతే జీవన్ కాడు వాడు. కనుక పోయిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి కాదు, అభితః వర్తతే. వాడిని చుట్టుముట్టి అది వచ్చి వాడిని చేరుతుంది. ఏది? బ్రహ్మ నిర్వాణము. నిజానికి అలా మనకి ఇంతకాలం రాకుండా చేసినటువంటిది
మన మనస్సే కదండి. అవసరం లేని వాటన్నిటి మీదకి వెళ్ళి మన లోపలే ఉండేటటువంటి బ్రహ్మానందాన్ని కప్పిపెట్టి మనకి కనిపించకుండా చేసి ఈ చుట్టూ ఉండే వాటిని చూపించి అది తీసుకో, ఇది తీసుకో, అటుపో, ఇటుపో అని రకరకాల వాటి మీదకి పరిగేటట్టు చేసి మనని వంచింది మన మనస్సు. ఆ లోపల ఉండేటటువంటి చెత్త అది నింపుకొని మనని ఇంతవరకు ఇందులో ఈ కొట్టుమిట్టాడేటట్టు చేసింది. ఆ లోపల ఉండేటువంటి మురికిని కనుక మనం కడిగి దాన్ని పెట్టగలిగితే బ్రహ్మానందం అనేది అభితః వర్తతే. ఆ వృష్టి దానంతటది కురుస్తుంది లోపల. సహజంగానే అక్కడ మనకి ఖాళీ ఉన్నట్టయితే అందులో కురిసే వర్షం నిండినట్టే. మనస్సుని నువ్వు కనుక చక్కగా ప్రిపేర్ చేసి పెట్టగలిగితే అది లోపల బ్రహ్మానందం అనేది అందులో నిండుతుంది. అభితః వర్తతే, నిండా చేరుతుంది. ఎవరికి? మనస్సుని కనుక స్వాధీనం చేసుకోగలిగితే, మనస్సుని మనం క్లీన్గా పెట్టగలిగితే. మనం చేయాల్సిన అనేది కొంతమంది ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారండి. వస్తువులు వాళ్ళు తినరు, తింటామన్న వాళ్ళకి పెట్టరు. కుళ్ళ పెట్టి బయట పారేస్తారు తప్ప వాళ్ళు తినలేరు, ఇంకొకరికి పెట్టలేరు. చూడండి, అట్లాంటి అత్తగారిలాగా ఈ మనస్సు ఇంతకాలం మనని ఇట్లాగా మనతో పాటు మనలోనే ఉండేటటువంటి పరమాత్మ తత్వాన్ని లేదు మన తత్వాన్ని, ఆత్మతత్వాన్ని కనిపించకుండా ఇది లోపల నుంచి బయట ముఖం అయిపోయింది. దాన్నే చూపిస్తూ ఇదే గొప్పది అని అనిపించింది. మనం చేయాల్సిన దాన్ని వెనక్కి తిప్పి దీన్ని చూపించేటట్లుగా కాస్త మనం మార్చగలిగితే చాలు. దీన్నే మన ఆళ్వార్లు చెప్పారు, ముందుత్త నెంజు అని పేరు పెట్టారు. ముందు పరిగెట్టే మనస్సు, ముందుత్త నెంజే ఇయత్తువాయి ఎమ్మొడు నీ కూడి అని ప్రార్థన చేస్తారు. మనస్సు నువ్వు చాలా వేగం కలిగిన దానివి, నువ్వు చాలా తెలివైన దానివి, ఓకే, ఐ అగ్రీ విత్ యూ. కానీ ఒక పని చేయి, నువ్వు ముందర పోకాయా, నేను నీతో పాటు ఉన్నాను కదా, నన్ను కూడా కలుపుకొని ముందుకు సాగవాయా, నన్ను వదిలిపెట్టి పారిపో కుసుమా అని వారు ప్రార్థన చేస్తారు మనస్సుతోటి. అంటే మనస్సు కాస్త మనకి అంగీకరించి అనుకూలంగా కనుక మారగలిగితే, మనస్సు మనది కాగలిగినట్లయితే, మనస్సు ఆధీనంలో ఉండగలిగినట్లయితే మనం ఎక్కడికి పోనక్కర్లేదు. భగవంతుడు ఎక్కడికి పోవాలండి? ఆత్మ కోసం ఎక్కడికి ఆత్మ మనమే, భగవంతుడు మన వెనకుండా నడిపిస్తున్నవాడే. ఆయన చూడడానికి వేర్ షుడ్ వి గో? ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడికి పోనక్కర్లేదు. ఇక్కడి నుంచే మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అభితః వర్తతే బ్రహ్మ నిర్వాణం. కావాల్సింది విజితాత్మవి కావాలి. మనసు చక్కగా మంచిగా ఉండేటట్టు చేసుకోవాయా అంటూ మానసమైనటువంటి ప్రవృత్తి ఎంత అవసరమో, దానివల్లనే మనం కామక్రోధాలని రెగ్యులరైజ్ ఎట్లా చేయగలుగుతామో ఆ రకమైనటువంటి ప్రయత్నం మనం ఆరంభించడమే చాలును. ఆరంభిస్తే ఆటోమేటిక్గా అదే సాగుతుంది. చూడండి, కొంచెం ఎస్కలేటర్స్ ఉంటాయి, పెద్ద దూరంగా నడవాల్సినటువంటి ఎయిర్పోర్ట్స్ లాంటి వాటిలో దేర్ ఆర్ లాంగ్ ఎస్కలేటర్స్. దాని మీద వెళ్ళి నువ్వు నించుంటే చాలు, ఇట్ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ టు ద అదర్ ఎండ్, ఇట్ టేక్స్ యూ టు ద అదర్ ఎండ్. అదే నేను తీసుకువెడుతుంది. దాని మీద అడుగు పెట్టే ప్రయత్నం దాకా నువ్వు చేయాలి, అది నీ దగ్గరికి రావక్కర్లే. నువ్వు దాని మీద నిలబడు అండ్ ఇట్ టేక్స్ యూ. సాధన అనేది మనం ప్రారంభం చెయ్యాలి అని అనుకోవాలి. ఫలితం ఏమొస్తుంది, ఎలా వస్తుంది అనేది తప్పకుండా తాను మంచిగా లభించేటట్లు చేస్తాడు మనకి అని కర్మ సన్యాస యోగం అనే 5వ అధ్యాయంలో 26వ శ్లోకంలో మనకి భగవంతుడు ఒక భరోసానిస్తున్నాడు. మనస్సు యొక్క అవసరాన్ని చెబుతున్నాడు. దానికోసం మనం చేయాల్సినటువంటి సాధన ఆరంభం ఎంత అవసరమో మనకి చెప్తున్నాడు.
కనుక నాయన నేను జ్ఞానిని అయిపోయాను, చేతులు కట్టు కూర్చోవడం కాదు చేయాల్సిన పని, సాధనని ప్రారంభించుము అని చేస్తే మంచి లాభం కలుగుతుంది అంటున్నారు. అయితే ఏం సాధన చేయమంటారండి? సింపుల్గా చెప్పండి మాకు. ఇక్కడ మళ్ళీ మనకి పెద్ద కాంప్లెక్స్ పెద్దవేవో చెప్పేస్తే మనకి కష్టం. సింపుల్గా చెప్పండి, చక్కగా చేస్తాం, నో ప్రాబ్లం, చెప్తానంటున్నాడు స్వామి. ఈ అధ్యాయంలో 27, 28 శ్లోకాల్లో మంచి సాధన విధానాన్ని చెప్పి దానికి తాను ఫలితాన్ని ఇస్తాను ఎట్లా అనేది చెప్తూ 5వ అధ్యాయాన్ని ముగిస్తాడన్నమాట. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.